అరకు వచ్చా అంటే చాలు ఫ్యామిలీతో కాదు, పిల్లలతో ఎక్కువగా వస్తూ ఉంటాం. ఫ్యామిలీస్‌తోని లైక్ గ్రాండ్ పేరెంట్స్‌తోని, లవర్స్‌తోని చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి అరకు స్పాట్ నిజంగా ఒక 6 ఇయర్స్ ముందున్న అరకు వేరు, ఇప్పుడున్న అరకు వేరు. ఎక్కడ చూసినా అడ్వెంచరస్ పార్క్స్ అలాగే మంచి మంచి స్పాట్స్‌తో అందరిని అలంకరిస్తూ ఉంది మన అరకు. సో, అదే రూట్‌లో మనం ఇప్పుడు ఒక మంచి స్పాట్‌దే తీసుకొచ్చేసిందనమాట అడ్వెంచరస్ పార్క్. సో, ఇది ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీన్ని ఆల్రెడీ మొన్న సీజన్‌కి ఓపెన్ చేశారంట. ఇది సీజన్ ఇంకో 2 మంత్స్‌లో రాబోతుంది కాబట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగానే ఇక్కడ డిజైన్ చేశారు. అలాంగ్ విత్ ఫార్మింగ్. సో, అక్కడ చూసుకుంటే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టారు చూసారా? డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మింగ్ కూడా అక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కూర్చొని తినడానికి డైనింగ్ ఏరియా కూడా అరేంజ్ చేశారు. అండ్ ఒక పీస్‌ఫుల్ నేచర్ కావాలి అంటే ఇలాంటి అడ్వెంచరస్ పార్క్‌లు ఎక్కువగా ఉంటే గనక అంటే ఘాటీ రోడ్‌లో ఎక్కువ స్టార్టింగ్ అవుతాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి మరీను. సో, ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్. సో, ఫార్మింగ్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మింగ్. వాటికి కావాల్సిన సంరక్షణ వాళ్ళకి అందించారు. అండ్ ఇటు చూస్తే అడ్వెంచరస్ పార్క్ అక్కడ కూడా గో కార్టింగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే పైకి ఎక్కుతూ ఉంటారు కదా! సో, అదుంది. నెక్స్ట్ సైక్లింగ్ ఉంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కిందన ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో, కిందనైతే ఫిషెస్ ఉన్నాయి. పైనుంచి మనం చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అండ్ పెద్దలు కూర్చోడానికి మంచి మంచి ప్లేస్. ఇది చూసారా చాలా డిఫరెంట్‌గా ఉంది. సైకిల్ మధ్యలో పెట్టి సర్కిల్‌లో తిరుగుతదనమాట. ఇది ఒక అడ్వెంచరస్ పార్కు. అండ్ అక్కడ చూసుకుంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కింద మధ్యలో మనకి వాటర్ పూల్ అంటూ పెట్టారు. ఇంకా ప్రాసెస్‌లో ఉంది కాబట్టి ఇంకా 1 మంత్ ఉంది సీజన్‌కి. సో, ప్రతి దగ్గర అడ్వెంచరస్‌గా నీట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారనమాట. అంటే ఎందుకంటే సీజన్ రాబోతుంది. టూరిస్టుల తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి దగ్గర కూడా నీట్‌గా హైజీన్‌గా ఫుడ్ హైజీన్‌గా ఉండడమే కాకుండా పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా ప్రతీది కూడా ఇన్సిడెంట్ చేశారు. ఇక్కడ మనకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఇక్కడ అడ్వెంచరస్ పార్క్‌లో. సో, ప్రైస్‌తో సహా పెట్టేశారు. సో, ఇక్కడ చూద్దాం. లో రోప్ కోర్స్ ఏమో ₹100. నెక్స్ట్ కిడ్స్‌కి ఆడుకునేది జంప్ ఉంటుంది కదా! అది ₹50. ఇది పెద్దలు ఆడుకునేది అయితే ₹150. బోటింగ్ ఫర్ కిడ్స్ అయితే క్యాన్సిల్ చేశారు. ఇంతవరకు లేదు. అండ్ రోప్ రైడింగ్ కూడా ఉంది 200. హై సైక్లింగ్ కూడా ఉంది 200. హై సైక్లింగ్ అంటే మీకు డౌట్ రావచ్చు, చూపిస్తాను. సో, అక్కడ చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా? సో, ఆ పైకి వీళ్ళు ఎవరైతే పర్సన్ ఎక్కిన తర్వాత పై వరకు లాగుతారనమాట. అది హై సైక్లింగ్. అది ఉంటుంది. సో, ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా పిల్లలందరూ ఆడుకోవడానికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇదన్నీ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి ఇప్పుడు అరకు కావాలంటే ఖచ్చితంగా మనం రిసార్ట్స్ బుక్ చేసుకోవాలి, లేదంటే టెంట్స్ బుక్ చేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ యూనిక్‌గా డిజైన్ చేయాలని చెప్పేసి అక్కడ చూడండి. టెంట్స్‌లో ఉంటే ఎంత యూనిక్‌గా ఉంటది. ఇక్కడ బాల్ స్ట్రక్చర్‌లో ఇది రెసిడెన్సీ పెట్టారనమాట. రిసార్ట్స్ టైప్‌లో బాల్ స్ట్రక్చర్‌లో. అది ఒక డిఫరెంట్‌గా నేచర్‌ని ఎంజాయ్ చేయాలన్నా కూడా అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో, ఇక్కడ నుంచి రోప్ సైకిల్ కూడా మీకు అన్నాను కదా! అదొకటనమాట రోప్ సైకిల్. సో, అట్లా ఉంటుంది రెసిడెన్స్ లోపలికి. అంటే మ్యాక్సిమం ఒక 2 పర్సన్స్‌కి సరిపోయే విధంగానే డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ మీరు ఒకటి గమనిస్తే మనం యూజ్ అండ్ త్రో పాడేసిన బాటిల్స్ ఉంటాయి కదా! లైక్ బీర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా! ఇక్కడ ప్రతి దిక్కులా డిజైన్ చేసి ఉంచారనమాట. బయట కావచ్చు అండ్ ఈ సైడ్ విషయాల్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతీది ఏది యూజ్ అండ్ త్రో పాడేయకుండా ప్రతి దగ్గర కూడా ఏది యూజ్ అయితే అది మాత్రం ఖచ్చితంగా ఎడ్జెస్‌లో పెడుతూనే వచ్చారు. అక్కడ టైర్స్ కావచ్చు అండ్ ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్‌కి యూనిక్‌గా డిజైన్ చేసినట్టు ఉంటది. అలాగే టైర్స్ పడేయకుండా ఉండేటట్టుగా ఇక్కడ డిజైన్ చేశారు. హ్యాపీగా వింటర్ సీజన్‌లో వచ్చినప్పుడు అలా మంచు పడుతుంది. బయట డిన్నర్ చేస్తూ, కూర్చుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా! అంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. ప్రతీది ఇదొక ప్లాంట్ అనమాట. సో, ప్రతి సెలక్షన్స్‌లో కూడా నీట్‌గా చూసుకున్నారు. అండ్ ఇంకో విషయం మీకు చూపించాలి అంటే ది బెస్ట్ ఈజ్ ఫర్ ఫార్మింగ్ ఏంటంటే అరకు అని చెప్పుకోవాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్‌కి బాగా అలవాటు పడింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, అదే కేటగిరీలో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. అటు చూద్దాం, చూడండి రండి. అరకు అనేది చాలా ఫార్మింగ్‌కి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాంట్లో క్లైమాటిక్ కండిషన్స్ కాస్త కంట్రోల్‌లో ఉండేది ఇదే అనమాట. నా వెనకాతల సూపర్బ్ డ్రాగన్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇదంతా ఒక ప్లాంట్ అంటండి. ఇది అరకు దగ్గరలో, అంటే దాదాపు అరకు వ్యాలీ దిగిన తర్వాత ఇక్కడ ఇది దొరుకుతుంది, మనకి కనిపిస్తుంది.
సో, డ్రాగన్ ఫ్రూట్స్‌ని పెంచాలంటే మాత్రం క్లైమాటిక్ కండిషన్స్ కొంచెం హాట్ అంటే కొంచెం వేడిగా ఉంటేనే డ్రాగన్ ఫ్రూట్ అన్నది కొంచెం పూత బాగా వస్తుంది. అలానే ఫ్రూటింగ్ కూడా చాలా వస్తుంది అంటున్నారు. ఒక ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూటు అంటే ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కింద మారాలంటే ఒక నెల రోజులు సరిపోతుందంటండి. అంటే చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకోవాలి ఈ ఫ్రూట్స్ విషయంలోకొస్తే. సో, ఇది చూసారా? ఇది జస్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి 1 వీక్, 2 వీక్స్ అయిందంట. ఈ 1 వీక్, 2 వీక్స్‌లోనే మొత్తం కూడా ఒక ఫ్రూట్ రేంజ్‌లోకి వచ్చిందంటే దాని యొక్క బలం గాని, సారం గాని ఎంత గట్టిగా ఉంటే కరెక్ట్‌గా వస్తది. ఈ మధ్య కాలంలో చలికాలం కాస్త ఎంటర్ అవుతుంది కాబట్టి డ్రాగన్ సీజన్ అనేది కాస్త తగ్గుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చలికాలంలో వీటికి అంత సీజన్ కాదు కాబట్టి మే మంత్‌లో అలాగే జూన్ ఇట్లాంటి సీజన్స్‌లో అంటే కొంచెం క్లైమాటిక్ కండిషన్స్ హాట్‌గా ఉన్నప్పుడు మాత్రమే అంటే కొంచెం వేడి ప్రదేశాల్లో మాత్రమే డ్రాగన్ ఫ్రూట్స్ బాగా కాస్తూ ఉంటాయి. సో, అక్కడ మనం చూసుకుంటే కొంతమంది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. సార్ మీ పేరేంటి? ప్రకాష్ గారు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారండి? 5 ఇయర్స్ నుండి. సో, జనరల్‌గా డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు అంటే మా అందరికి కూడా రేర్ ఫ్రూట్ అంటే ఇప్పటికీ సమాజంలో ఉంది. డ్రాగన్ ఫ్రూట్ అంత కాస్ట్ ఏం తింటామని చెప్పేసి. అది నిజమే అంటారా? అది నిజం. ప్రెజెంట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇప్పుడున్న కాలంలో అయితే చాలా డిమాండ్గానే ఉంది ఇప్పుడు. అది అంటారు. అదే కొంచెం డయాబెటిక్స్ కానీ, బీపీ, షుగర్‌కి వాటికి కొంచెం క్యూర్ చేస్తదని నమ్మకం అన్నమాట అంతే. సో, మీరు పెంచుతున్నారు కాబట్టి మీరు నిజంగా అది క్యూర్ చేస్తదంటారా డయాబెటిస్? డయాబెటిక్ ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది. ఎందుకంటే లోకల్‌గా చాలా పర్సన్స్ లోకల్‌గా అయితే హాస్పిటల్‌కి కొంతమంది ఉంటారు కదా! చెకప్ చేసేవారు మంత్లీ. వాళ్ళకి కూడా కొంచెం క్యూర్ చేసినట్టుగా చెప్పారు చాలామంది. ఎందుకు సార్? అంటే అరకులోని అంటే ఈ ప్రదేశంలోని అరకు దగ్గర ప్రాంతంలోనే ఎందుకు పెంచుతున్నారు ఇవన్నీ ఫ్రూట్? ఇది శీతాకాలం అంటే కొంచెం చల్లదనమైన ప్లేస్‌లో బాగా పెరుగుద్ది. గ్రోతింగ్ బాగుంటుంది. ల్యాండ్ గ్రోత్‌ని బట్టి కూడా కొంచెం వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెంచుతారనమాట. అంటే ఎండాకాలంలో బాగా పెరుగుతాయి అంటారు కదా డ్రాగన్ ఫ్రూట్స్? దీనికి ఎక్కువ నీరు కూడా అవసరమే. అందుకే డ్రిప్ లైన్ సిస్టమ్ మొత్తం అరేంజ్ చేసిందనమాట. అంటే ఎండాకాలంలో ఎక్కువగా కాస్తూ ఉంటాయి. శీతాకాలంలో పెంచాలంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. లేదండి మేడం. యాక్చువల్‌గా ఇది ఎండాకాలం కంటే ఎండకి కొన్ని ఇప్పుడు ఇంత హెల్తీగా ఉండదు. ఎండాకాలము డ్రిప్ లైన్ లేకపోతే మాత్రం ఇది వాడిపోతాయి మొత్తం. మనకు ప్లాస్టిక్ ఎట్లయితే వాడిపోద్దో అట్లాగే అయిపోద్ది కాబట్టి మన డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టారు కాబట్టి నీరు అవసరం దీనికి. 60% నీరు అవసరం మొక్కలకి ఇది. సో, అది ఇప్పుడు ఒక మొక్క పెడితే ఎంత కాలం సర్వైవ్ అవుతుందండి? ఇది మొక్క పెట్టి మ్యాక్సిమం మనకి 1.5 ఇయర్స్ టు 2 ఇయర్స్ దాకా కాపుకి వస్తుంది మొక్క నాటినాక. కాకపోతే ల్యాండ్ గ్రోత్ బట్టి 1.5 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ కూడా అవ్వచ్చు. అప్పటికి గ్రోతింగ్ అనేది మొదలవుద్ది అనమాట. ఇప్పుడు గ్రోతింగ్ అయ్యేసి 3-4 ఇయర్ అవుతుంది ఇది. సో, ఇది స్టార్ట్ అయ్యి 3-4 ఇయర్స్ పెట్టారు ఈ మొక్క పెట్టి. ఎలాంటి మట్టి ఉంటే బాగుంటుందంటారు? మనకి ఇక్కడ 2 రకాల మట్టి ఉంటాయి. ఇప్పుడు ఇది రాళ్ళ మట్టి ఉంటాయి. అరకులో అయితే అనంతగిరి ప్రాంతం మొత్తం రాళ్ళ మట్టి, నల్లరేగడి మట్టి ఉంటాయి కొంతవరకు. తర్వాత అరకులో అయితే కొంత ఆ నేల వేరుగానే ఉంటుంది అక్కడ. అట్లా ఫ్రూటింగ్ అన్నది ఎన్నాళ్ళకి స్టార్ట్ అవుతుంది అసలు డ్రాగన్ మనకు జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ అంటే ఫస్ట్ వరకే ఉంటుంది. కాకపోతే మనకు ఒక పువ్వు మొదలుకొని అది గ్రోతింగ్ అయ్యి సుమారుగా ఈ దసరానికి ఇది 3 వారాలు పట్టింది. ఇది పువ్వు నుండి ఇది కాయగా మారిపోద్ది అనమాట. అంటే అట్లా గ్రోతింగ్ అయ్యి అది పెద్దగా పెరిగి అది పండుగ మారిద్ది అనమాట. 1 మంత్కి పెద్ద సైజ్ వచ్చేస్తుంది. మనకు ఈ టైంలో వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడడం వల్ల ఇంకా ఎర్లీగానే గ్రోతింగ్ అవుద్ది అనమాట. అంటే దీనికి కావాల్సింది చలికాలం, వర్షాకాలం అయితే దీనికి పర్ఫెక్ట్ స్ప్రింక్లర్ సరిపోద్ది అంటారు. మరి మే నెలలో కూడా మనకి ఫ్రూట్స్ బాగానే వస్తున్నాయి కదా? అది కొన్ని ఏరియాని బట్టి వస్తాయి. ఇప్పుడు మా అరకు ఈ ప్రాంతానికి అయితే ఈ సీజన్లో వస్తాయి. కొన్ని వేరే స్టేట్ కానీ ఆ స్టేట్లో అయితే వాటి వాతావరణ అనుకూలంగా వాటి వేరే టైంలో అలా గ్రోత్ అవుతాయి అనమాట. అది ఒక సీజన్కి ఎన్ని ఫ్రూట్స్ వరకు దిగుతాయి సార్ ఒక ప్లాంట్కి? ఈ సీజన్కి ఫస్ట్ క్రాప్ అయితే ఇంత పెద్ద మొక్క ఉందనుకో సుమారుగా ఈ ఫస్ట్ ఒక 1 మంత్ క్రాప్కి 30 నుండి 40 దాకా పట్టొచ్చు. అంటే మొక్కని బట్టి ఉంటుంది. చిన్న మొక్క అయితే తక్కువ వస్తాయి. ఇప్పుడు పెద్ద మొక్కలు ఉన్నాయి కిందన పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, అదే వేరుగా వస్తాయి అనమాట. అది వాటికైతే కొంచెం ఎక్కువ ఫ్రూటింగ్స్ వస్తాయి. అలాగే మనం కూడా మెడిసిన్స్ కూడా వాడాలి. ఇప్పుడు మేము కోడిపెంట వాడాము గతంగా. అలాగే గోమూత్రాలు, తర్వాత ఎక్స్ట్రా ఇంకేమైనా ఆవు పేడ కానీ అట్లాంటివి వాడితే ఇంకా గ్రోతింగ్ బాగానే ఉంటుంది అనమాట. బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు జనరల్గా డ్రాగన్ ఫ్రూట్ అంటేనే కాస్ట్ బాగా పలుకుతుంది. అన్ని ఫ్రూట్స్ కంటే ఈ ఫ్రూట్ చాలా ఎక్కువ కాస్ట్ 120-150 వరకు కూడా వెళ్తుంది ఒక్కొక్క ఫ్రూట్ కాస్ట్. అసలు యాక్చువల్ కాస్ట్ ఎంత ఉందంటారు? యాక్చువల్ కాస్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మేమైతే హోల్సేల్ కొంత సేల్ చేస్తాము. రిటైల్ సేల్ చేస్తే అది వేరేగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు టన్నుల లెక్క తీసుకునే వాళ్ళకి వేరే రేట్ ఇస్తాం మేము. తర్వాత మనకు హోల్సేల్గా మన మార్కెట్ ఇప్పుడు బయట సేలింగ్ చేసే కోసం దానికి వేరే రేట్ ఉంటుంది అనమాట. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది వైట్ కలర్, ఇది
ఇందులోనే రెడ్ కలర్ వస్తుంది, కొంచెం బిగ్ సైజ్ వస్తాయి అవి. వీటికంటే రెండింతలు పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క ఫ్రూట్ 700-800 గ్రాములు కూడా ఉంటుంది అనమాట. ఒక ఫ్రూట్ ఫ్రూటే ఉంటుంది అనమాట. అది ఫస్ట్ లైన్ మొత్తం అది రెడ్ క్రాఫ్ అనమాట. అది చూసాం కదా, సో మీకు చూపించాను కొంచెం పెద్ద సైజులో ఉన్నవి, అది పింక్ కలర్. పింక్ కలర్ అది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. అది అది మామూలుగా కాపు అయితే తక్కువ వస్తాయి, కానీ బరువు మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇది కాపు ఎక్కువ వస్తాయి, సైజ్ తగ్గుతుంది, చిన్న సైజ్ వస్తుంది. సో డ్రాగన్ ఫ్రూట్ వాల్యూ అయితే అంతే ఉందంటారు. పోను ఏమైనా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇది స్ప్రెడ్ అయింది అనుకో, ఈ ఫార్మింగ్ అనేది ఇక చాలా మంది ఇలా స్ప్రెడ్ చేసుకుంటే రేట్ తగ్గుతుంది. ఇప్పుడు దీనికి డిమాండ్ ఉంది కాబట్టి ఈ రేటు. అదే ఇప్పుడు ఇలాంటి ప్లాంట్ ఒక 2-3 ఎకరాలు ఇంకా వేరేగా పెట్టారనుకో, దాని కంపారిజన్ అనేది తగ్గుద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము 200 అమ్మిది ఆడు 150కి ఇస్తాడు, అంటే వాడు ఇష్టం అది. సో అలా మార్కెటింగ్ అనేది తగ్గిపోవచ్చు అనమాట. సో ఒక ప్లాంట్ పెంచుకునే దాన్ని బట్టి ఫ్రూట్ కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటారు. అవునవును, అంతే. సో ఈ ప్లాంట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్లో రన్ అవుతుంది. ఇది మీ బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది. వర్త్ బాగానే వస్తుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వైజాగ్ కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఒకేసారి ఎక్కువ పండిపోతే కష్టం కదా, సేలింగ్ అంటే కష్టం అయిపోద్ది కాబట్టి మేము ఇక్కడ కొంత సేల్ చేస్తాం, కొంత వైజాగ్ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ వరకు పెట్టాను అంటున్నారు, అంటే ఒక ప్లాంట్ మీద మీకు ఎంతవరకు లాభం రావచ్చు? అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది 35 వస్తుంది అంటున్నారు, 30-40 వస్తుంది అంటున్నారు. అట్లీస్ట్ 5 ఫ్రూటింగ్స్ వరకు మీకు లాభం వస్తుందా? ఇప్పుడు లాభం అనేది మనకి ఇక్కడ 30 పళ్ళు వచ్చాను ఈ చెట్టుకి ఫస్ట్ మంత్కి వచ్చినాక, అది ఆ క్రాప్ అయిన అంటే మళ్ళీ పూతకు వస్తుంది మళ్ళీ. సో ఒక్క ప్లాంట్ అన్నది ఫ్రూటింగ్ అంటే దాని జరుగుతున్న ప్రాసెసింగ్ బట్టి అలాగా మనకి లాభం అంటూ వస్తుందండి. సో దీన్ని అయితే మనం ఇంకా మర్చిపోలేము అంటున్నారు. చెప్పండి సార్. అది దాన్ని బట్టి మనం గ్రోతింగ్ అనేది పెరిగేదాన్ని బట్టి మన లాభం అనేది కొంచెం మనకి రికవర్ అవుద్ది అనమాట. ఇది ఒకటే ప్లాంట్ ఉందా, మీకు ఇంకేమైనా ప్లాంట్? మాకు ఎల్కోట్లో ఇంకో బ్రాంచ్ ఇందుకు చెప్పాను కదా, ఎల్కోట్లో ఒక బ్రాంచ్ ఉంది, సేమ్ ఇదే వాంటారు అక్కడ బ్రాంచ్. అదే అక్కడ మొత్తం రెడ్ కలర్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం పింకే, ఇక్కడ వైట్ అండ్ రెడ్, అక్కడ ఓన్లీ పింక్ ఓన్లీ అక్కడ. అది సో ప్రదేశాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడున్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న గ్రోతింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఇక్కడ చాలా బిగ్ సైజు కొంచెం ఎక్కువగానే వస్తుంది. అదే కిందనంటే కొంచెం వెచ్చదనం ఉంటుంది కదా, మనకి ఎస్కోట్ నుండి మొత్తం వెచ్చదనం కాబట్టి అక్కడ ఎలా ఉంటుందంటే మామూలుగా చిన్న సైజుగానే వస్తే కొంచెం టేస్ట్ అనేది మారిపోద్ది. అది ఇక్కడ ఫ్రూటింగ్ టేస్ట్ ఉంటుందా సార్? టేస్ట్గా ఉంటుంది ఇక్కడ, అలాగే పుల్లగానే ఉంటుంది, స్వీట్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ కొంచెం చప్పగా ఉంటుంది అనమాట. అది మా ప్లాంటే, కాకపోతే వేరియేషన్ అనేది భూమి సారం బట్టి సారాన్ని బట్టి ఉంటుంది. అందులో మన వాడిలాగా ఎరువులు ఉంటాయి కదా, దాన్ని గ్రోతింగ్ ఎరువులు బట్టి కూడా టేస్ట్ మారిపోద్ది అనమాట. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి డ్రాగన్ ఫ్రూట్ అందరూ పెంచేస్తూ ఉంటారు, కానీ అందరికీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ దాని యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కానీ, ఒకవేళ దాని యొక్క సైజ్ కానీ ఏదైనా ఎన్హాన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా భూమి సారం అంటూ ఉండాలి. అలాగే ఖచ్చితంగా డ్రిప్ సిస్టమ్ అనేది అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక మంచి అవుట్పుట్ అంటూ వస్తుంది అంటున్నారు. బట్ ఏదేమైనా సరే డ్రాగన్ ఫ్రూట్ కాస్త కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఫ్రూట్ ఇస్తారేమో అనుకోవడానికి, కానీ అన్ని కాయలే ఉన్నాయన్నమాట, మనకి ఇవ్వడానికి ఏం ఛాన్స్ లేదు. బట్ ఎనీవే, సో చూసి అయితే ఎంజాయ్ చేద్దాం. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లాంట్. నెక్స్ట్ టైం అరకు వచ్చినప్పుడు మాత్రం దీన్ని అయితే మిస్ కాకండి. మనకి అరకు వ్యాలీ వెళ్ళే దారిలోనే మనకి దొరుకుతుంది అనమాట. అండ్ దీనికి కిలో రేట్ వచ్చేసరికి 200 పడుతుంది. అంటే కిలో అండి, ఒక కేజీ వచ్చేసరికి 200 ఛార్జ్ చేస్తున్నారు. అట్లీస్ట్ నాకు తెలిసి 1 or 2 ఫ్రూట్స్ అంటే 2 ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటా, పెద్ద సైజ్ కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్టయితే అరకు వచ్చేటట్టయితే నేచర్నే కాదు ఫ్రూటింగ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయండి. కెమెరా పర్సన్ దీపక్తో వాణి, వైజాగ్.